హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఈరోజు ఈ వీడియోలో అప్డేట్స్, రూమర్స్ మీరంతా అంటే మీరు మొత్తం వీడియో చూస్తే మీ మైండ్ ఖరాబ్ అయిపోతుంది అనమాట, దిమ్మ తిరిగిపోతుంది. ఎందుకంటే నిజం చెప్తున్నాను, నేను ఈరోజు ఈ వీడియో రికార్డ్ చేసే ముందంటే అన్ని అప్డేట్స్ అవన్నీ నేను చూస్తాను కదా. సో ఈ అప్డేట్స్ గురించి నేను చూసిన తర్వాత విన్న తర్వాత నిజం చెప్పాలంటే నా దిమాగి ఖరాబ్ అయిపోయింది అనమాట. అసలు ఏం జరుగుతుందో నైనా డబ్ల్యూడబ్ల్యూలో అసలు ఏం జరుగుతుందని నిజంగా చాలా షాకింగ్ ఉన్నాయన్నమాట. సో మొత్తం నేను మందికి లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు నేను దేని గురించి మాట్లాడుతూ అసలు ఏందో మీకు మొత్తం అర్థమైపోతుంది ఈ వీడియో ఎండ్ అయ్యేలోపు. సో ఫస్ట్ అయితే మనము మన ది అమెరికన్ నైట్ మేర్ కోడి రోడ్స్ నుంచి మన అప్డేట్ వీడియో స్టార్ట్ చేద్దాము. సో మీరు చాలామంది అన్న కోడి రోడ్స్ హెల్త్ ఇప్పుడు ఎట్లుందని అడిగినారు. సో చూడండి, కోడి రోడ్స్ హెల్త్ ఇప్పుడు కొంచెం బాగానే ఉందన్నమాట. అంటే ఓపెన్లీ చెప్పాలంటే మన డబ్ల్యూడబ్ల్యూ అయితే మన కోడి రోడ్స్కి ఎలాంటి ఫ్రాక్చర్ అయితే కాలేదు, బట్ చిన్న చిన్న ఇంజురీస్ ఉందని ఈ టైప్లో అప్డేట్ ఇచ్చాయన్నమాట. బట్ ఓపెన్లీ చెప్పాలంటే బాస్ చూడండి, ఇది ఒక స్టోరీ లైన్ ఇంజురీ అనమాట. ఎందుకంటే ఇప్పుడు కోడి రోడ్స్ ఒక వారం 2-3 వారాలు బ్రేక్ ఇస్తారు అండ్ దాని తర్వాత మన కోడి రోడ్స్ రిటర్న్ చేస్తారు. అంటే ఓపెన్లీ చెప్పాలంటే ఇది ఒక స్టోరీ లైన్ ఇంజురీ. ఓకే, డబ్ల్యూడబ్ల్యూ ఏం అనౌన్స్మెంట్ చేసినా దాన్ని మీరు నమ్మకుంటారు, ఎందుకంటే ఇది ఒక స్టోరీ లైన్ ఇంజురీ అనమాట. కానీ ఒకవేళ కోడి రోడ్స్ ముందే ఇంజుర్డ్ ఉంటే, లైక్ మన జేడ్ కార్గిల్ ముందే ఇంజుర్డ్ ఉండే, సో మన జేడ్ కార్గిల్కి చిన్న బ్రేక్ ఇయడానికి బ్యాక్ స్టేజ్ అటాక్ చూపించినారు. ఇంతకుముందు మీరు రియా రిప్లీ ముందే ఇంజుర్డ్ ఉండే, సో రియా రిప్లీ చిన్న బ్రేక్ ఇయడానికి ఒక చిన్న అటాక్ చూపించి పంపించినారు కదా. సో ఆ టైప్లో అటాక్ చూపించి పంపిస్తారు ఒక్కొక్కసారి ఒకవేళ ముందే ఇంజుర్డ్ ఉంటే. బట్ కెవిన్ ఓవెన్స్ వల్ల ఇంజురీ జరిగిందా అంటే నో, కెవిన్ ఓవెన్స్ వల్ల ఇంజురీ జరగలేదు, ఇది ఒక స్టోరీ లైన్ ఇంజురీ. ఓకే, సో ఒక చిన్న బ్రేక్లు ఉంటారు అన్నమాట. దాని తర్వాత ఇక మన కోడి రోడ్స్ వచ్చేస్తారు, డోంట్ వరీ. కానీ ఇంకొకటి హైలైట్ ఏంటంటే మన కోడి రోడ్స్ రోమన్ రైన్స్ ఫ్యూడ్లో ఉన్నప్పుడు, రోమన్ రైన్స్ అంటే రసమేలో ఫైట్ చేసినప్పుడు ఫ్యాన్స్ అందరూ యూ డిజర్వ్ ఇట్ అని చాంట్ చేసినారు. అండ్ ఇప్పుడు కొన్ని మంత్స్ తర్వాత, జస్ట్ ఎన్ని మంత్స్ అవుతున్నాయి, ఒక 7-8 మంత్స్ అవుతున్నాయి అనుకుంటా. అండ్ ఈ 7-8 మంత్స్లోనే ఫ్యాన్స్ అంటే మన కోడి రోడ్స్ కింద భయంకరమైన పైల్ డ్రైవర్ పడ్డది కదా. అంటే మన కెవిన్ ఓవెన్స్ పైల్ డ్రైవర్ ఇచ్చి పడేసిన ఒక బ్యాండెడ్ మూవ్ కొట్టినారు కదా. అండ్ అంత భయంకరమైన ఫినిషర్ పడిన తర్వాత ఫ్యాన్స్ యూ డిజర్వ్ ఇట్ అని చాంట్ చేస్తున్నారు. అంటే మంచిగా అయింది, నీతో ఇలానే జరగాలని ఈ టైప్లో అర్థం అన్నమాట. గాయస్, మీకు అర్థమైంది కదా. అంటే ఫ్యాన్స్ జస్ట్ ఒక 7-8 మంత్స్లోనే ఫ్యాన్స్ రివర్స్ అయిపోతే టర్న్ చేస్తున్నారు అనమాట కోడి రోడ్స్ పైన. కోడి రోడ్స్కి దెబ్బలు పడితే మన కోడి రోడ్స్కి ఆ స్ట్రక్చర్ పైన అంటే బ్యాక్ స్టేజ్ తీసుకెళ్తున్నప్పుడు యూ డిజర్వ్ ఇట్ అని చాంట్ చేస్తున్నారు. అండ్ కొంతమంది ఏమన్నారంటే లేదు, కెవిన్ ఓవెన్స్ ఆ టైటిల్ పైకి లేపిండు కదా, సో అంటే కెవిన్ ఓవెన్స్ ఆ వింగ్ ఈగల్ టైటిల్ తీసుకుంది కదా, సో అందుకని కెవిన్ ఓవెన్స్కి యూ డిజర్వ్ ఇట్ అని చాంట్ చేసినారని కొంతమంది సోషల్ మీడియాలో ఈ టైప్లో కవర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సరే, ఒకవేళ కెవిన్ ఓవెన్స్కి యూ డిజర్వ్ ఇట్ అని చాంట్ చేసినా, కెవిన్ ఓవెన్స్ మన కోడి రోడ్స్కి పైల్ డ్రైవర్ ఇచ్చిన తర్వాత అప్పుడే కదా టైటిల్ తీసుకెళ్ళి పైకి లేకుండా తీసుకెళ్ళిపోయిండు బ్యాక్ స్టేజ్. సో అలాంటప్పుడు యూ డిజర్వ్ ఇట్ అంటారా? ఒకవేళ కెవిన్ ఓవెన్స్కి యూ డిజర్వ్ ఇట్ అని అలా టైంలో చాంట్ చేసినా, నువ్వు మంచిగా చేసినట్టు నువ్వు డిజర్వ్ చేస్తావని అంటే నువ్వు ఓకే, నువ్వు కరెక్టే అన్నట్టే కదా అర్థము. సో ఫ్యాన్స్ మాత్రం ఇప్పుడు అక్కడ ఉన్న ఫ్యాన్స్ అసలైన రూపము చూపేయడం స్టార్ట్ చేసినారు. అండ్ మన ఛానల్లో నేను చాలాసార్లు చెప్పినాను, అక్కడ ఉన్న ఫ్యాన్స్ ఎప్పుడు అంటే బూ చేస్తారో ఐడియా ఉండదన్నమాట. మంచి సూపర్ స్టార్స్కి వదిలేరాలు. అంటే మన జాన్ సీనా ఎంత పెద్ద సూపర్ స్టార్, జాన్ సీనాకి బూ చేస్తారు వాళ్ళు. సో అలాంటి కోడి రోడ్స్ ఒక లెక్క నాలుగు మీరు ఒకసారి అర్థం చేసుకోండి. అంటే ఓన్లీ కోడి రోడ్స్ ఇంకా జాన్ సీనా బాస్, జాన్ సీనా అంటే ఓవర్ మీకు తెలుసు కదా. జాన్ సీనా లాంటి సూపర్ స్టార్కి వాళ్ళు ఒకప్పుడు చాలా గలీగా తిట్టినారు, బూ చేసినారు. సో ఒక టైం వస్తుంది అన్నమాట, ఒక సూపర్ స్టార్కి ఒక టైం ఉంటుంది, ఆ టైం వరకు సపోర్ట్ ఉంటుంది. దాని తర్వాత ఇక ఫ్యాన్స్ హేట్ చేయడం, బూ చేయడం స్టార్ట్ చేస్తారు. బట్ కోడి రోడ్స్ విషయంలో చాలా తొందరగా అంటే ఇప్పుడిప్పుడే గెలిచిన రసల్ మేనియాలో మా అంటే ఒక 7-8 మంత్స్ అవుతున్నాయి అండ్ అప్పుడే ఫ్యాన్స్ హేట్ చేస్తున్నారంటే ఇక మీరు అర్థం చేసుకోవచ్చు. మన కోడి రోడ్స్ హీల్ టర్న్ గురించి మాట్లాడితే ఇన్ ఫ్యూచర్లో కోడి రోడ్స్ హీల్ టర్న్ ఉంటుంది అనుకుంటా, కానీ ఇప్పుడే కాదు, అది కొంచెం టైం పడుతుంది. ఇన్ ఫ్యూచర్లో జరుగుతుంది కోడి హీల్ టర్న్. ఎందుకంటే ఫ్యాన్స్ ఇప్పుడు మెల్లమెల్లగా అంటే బూ చేయడం స్టార్ట్ చేస్తే ఎక్కిరిస్తున్నారు కాబట్టి ఇన్ ఫ్యూచర్లో ఏమైనా కావచ్చు, కానీ ఇప్పుడే కాదు, ఇప్పుడే హీల్ టైం కాదు, కొంచెం టైం పడుతుంది అనమాట ఇన్ ఫ్యూచర్లో అది. అండ్ బాస్ అంతేకాదు, ఇంకొకటి హైలైట్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఏంది అంటే మన కోడి రోడ్స్ అండ్ కెవిన్ ఓవెన్స్ మధ్య నెక్స్ట్ ఏందని ఇలాంటి క్వశ్చన్స్ మనసులో ఉంటే దీని ఆన్సర్ ఏంటంటే చూడండి, నేను నిన్ననే చెప్పినాను, మేబీ అంతా మంచిగా ఉంటే మన ర్యాండీ ఆర్టన్ వస్తారనమాట. ర్యాండీ ఆర్టన్ వచ్చి మన కెవిన్ ఓవెన్స్తో ఫ్యూడ్లో కనిపిస్తారు. బట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కోడి రోడ్స్కి ఒక బ్యాండెడ్ మూవ్ ఇచ్చి పడేసిండు కదా మన కెవిన్ ఓవెన్స్, ఒక పైల్ డ్రైవర్ కొట్టిండు. అలాంటప్పుడు మన కోడి రోడ్స్ ఇన్ ఫ్యూచర్ రిటర్న్ చేసినా మన కెవిన్ ఓవెన్స్ ఫీల్డ్లో కనిపించాల్సిందే, ఎందుకంటే మన కెవిన్ ఓవెన్స్ అటాక్ చేసిండు కదా. సో ఆ రివెంజ్ తీసుకొనికైనా వస్తాడు కదా మన కోడి రోడ్స్ ఇన్ ఫ్యూచర్లో. సో ఓపెన్లీ చెప్పాలంటే చిన్న కన్ఫ్యూజన్ ఉంది ఇక్కడ. అండ్ అది ఏంటంటే ఇప్పుడు ర్యాండీ ఆర్టన్ వచ్చి ఫ్యూడ్ కంటిన్యూ చేస్తారు మన కెవిన్ ఓవెన్స్తో. అండ్ మేబీ ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మన
రా నెట్ఫ్లిక్స్ పైన వెళ్తుంది కదా. సో ఫస్ట్ ఎపిసోడ్లో కావచ్చు ఆ మ్యాచ్, లేదంటారా మన కోడీ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్ బి మన రా ఫస్ట్ ఎపిసోడ్లో కావచ్చు, నెట్ఫ్లిక్స్ ఎపిసోడ్లో ఫస్ట్ డెబ్యూ ఎపిసోడ్లో, లేదా దాని తర్వాత ఇంకొక సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ ఉందన్నమాట. అంటే రాయల్ రంబల్ కంటే ఇప్పుడు మన నెక్స్ట్ ప్రీమియర్ లైవ్ ఈవెంట్ గురించి మాట్లాడితే నెక్స్ట్ ప్రీమియర్ లైవ్ ఈవెంట్ రాయల్ రంబలే కరెక్టే. కానీ కరెక్ట్ దానికంటే ముందు ఒక వారం ముందు, రాయల్ రంబల్ కంటే ముందు ఒక వారం ముందు ఒక ఈవెంట్ ఉందన్నమాట, సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ అని. సో అది సెకండ్ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ అనమాట. సో అందుకని మేబీ ఆ టైంలో చెప్పలేము, మన కోడీ రోడ్స్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్ మనకి ఒక రీమ్యాచ్ ఇలా మధ్యలో చూడడానికి దొరకచ్చు బాస్. కానీ కెవిన్ ఓవెన్స్ మాత్రము దిమ్మ తిరిగిపోయే రియాక్షన్స్ ఇస్తున్నారు. ఫస్ట్ అయితే మీరు ఈ ఫోటో చూడండి, అంటే ఇక్కడ చాలా క్లియర్గా రాసినారు, ఇది నాదని రాసినారు అన్నమాట. అంటే ట్వీట్ చేసినారు, ఈ టైటిల్ నాదే అని ఒక టైప్లో ట్వీట్ చేసినారు అన్నమాట మన కెవిన్ ఓవెన్స్. ఎందుకంటే ఇప్పటి నుంచి కాదు, ఏదో కోడీ రోడ్స్లో ఫ్యూడ్లు ఉన్నారని కాదు, ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూ చెప్పినారనమాట మన కెవిన్ ఓవెన్స్. నాకు ఆ వింగ్డ్ ఈగల్ టైటిల్, ఆ ఈగల్ టైటిల్ నాకు చాలా చాలా ఇష్టం అని ఇంతకుముందు చెప్పినారు మన కెవిన్ ఓవెన్స్. సో ఇది ఇప్పుడు ఏదో కొడితో ఫ్యూడ్ ఉన్నారని కాదు, నిజంగానే మన కెవిన్ ఓవెన్స్కి ఈ టైటిల్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. అండ్ బాస్ అంతేకాదు, ట్రిపుల్ హెచ్ అండ్ కెవిన్ ఓవెన్స్ మధ్యలో గొడవ జరిగింది కదా మన ఆఫ్ ఎయిర్లో. ఒకవేళ మీకు తెలియదంటే మీరు మన నిన్నటి వీడియో చూడండి, మీకు మొత్తం ఐడియా వచ్చేస్తుంది. మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ తర్వాత చాలా జరిగింది ఆఫ్ ఎయిర్లో, మొత్తం కవర్ చేసినాను నిన్నటి వీడియోలో. సో మన కెవిన్ ఓవెన్స్ అండ్ ట్రిపుల్ హెచ్ మధ్య చిన్న గొడవ జరిగింది, చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది కదా. సో దాని తర్వాత మన డబ్ల్యూడబ్ల్యూ సోషల్ మీడియాలో ఈ వీడియోస్ ఇవన్నీ పోస్ట్ చేసినప్పుడు మన కెవిన్ ఓవెన్స్ ఏమని రాస్తున్నారంటే, లేదు బ్యాక్ స్టేజ్ వెళ్ళిన తర్వాత ట్రిపుల్ హెచ్ నాకు థ్యాంక్స్ అని చెప్పినాడు. ట్రిపుల్ హెచ్ ఏమని చెప్పినాడంటే, నిజంగా నువ్వు కరెక్ట్ చేసినావు, అంటే నువ్వు అంటే ఎవరికి ఎవరేం డిజర్వ్ చేస్తున్నావు నువ్వు అదే ఇచ్చినావు అనమాట. నువ్వు కరెక్ట్ చేసినావు, నీ వల్ల మొత్తం హౌస్ఫుల్ ఉండే క్రౌడ్. అండ్ ఇంకొకటి ఏంటంటే, మన క్రిస్మస్ పండుగ రోజు ఇంటికి ఇన్వైట్ చేసినారంట మన గేమ్ ట్రిపుల్ హెచ్ డిన్నర్ కోసం ఇన్వైట్ చేసినారంట. అండ్ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ వాళ్ళు రిపీట్ షో పెట్టి చూస్తారంట ఆ రోజు. అంటే ఈ టైంలో మన కెవిన్ ఓవెన్స్ చెప్తున్నారు, అంటే నిజం కాదు, కెవిన్ ఓవెన్స్ చెప్తున్నారు అన్నమాట. ఇది కెవిన్ ఓవెన్స్ సైడ్ నుంచి మాట, కానీ మన డబ్ల్యూడబ్ల్యూ ఏమో ఇంకో మాట చెప్తుంది. కానీ మన కెవిన్ ఓవెన్స్ ఏమో లేదు, ట్రిపుల్ హెచ్ నాకు థ్యాంక్స్ చెప్పిండని ఈ టైప్లో మన కెవిన్ ఓవెన్స్ చెప్తున్నారు అన్నమాట. ఇంకా చాలా జరుగుతుంది బాస్, చెప్తున్నా కదా, ఇంకా చాలా ఉందని మొత్తం కన్ఫ్యూజన్ ఉంది, మొత్తం అప్డేట్స్ రూమర్స్ అన్ని కన్ఫ్యూజన్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే కెవిన్ ఓవెన్స్ ఏమో అంటే మొత్తం ఓకే ఉందని చెప్తున్నారు, థ్యాంక్స్ అని చెప్పి చెప్తున్నారు. బట్ అక్కడ ఏం జరిగిందో ఆఫ్ ఎయిర్లో మీకు తెలుసు అనమాట. అండ్ డబ్ల్యూడబ్ల్యూ ఏమంటుందో అది మీకు తెలుసు. సో ఇంకా చాలా ఉంటుంది. అండ్ బాస్ అంతేకాదు, ఇంకొక హైలైట్ ఏంటంటే, మన ద న్యూ డే ఏమో కర్మ అని చెప్తున్నారు. ద న్యూ డే కర్మ అని ఎగిరిచ్చినారు సోషల్ మీడియాలో. అంటే ఇంతకుముందు రాలో మన కోడీ రోడ్స్ కనిపించినారు కదా. అండ్ ఏమని చెప్పినారంటే, మీకు సిగ్గుశరం లేదా, అంటే మీరు మన బిగితో ఈ టైప్లో చేసినారు, మీకు సిగ్గుశరం లేదా అని ఈ టైప్లో మన కోడీ రోడ్స్ చెప్పినారు కదా ద న్యూ డేకి. సో అందుకని ద న్యూ డే ఏమైనా ఎక్కిచ్చినారంటే కర్మ, అంటే ఇప్పుడు ఓవర్ ఏం చేస్తారో అదే జరుగుతుంది అన్నమాట. మంచి జరిగింది కోడీ రోడ్స్, నువ్వు స్ట్రక్చర్ పైన పోయినావు బ్యాక్ స్టేజ్ హాస్పిటల్కి. సో మంచి జరిగిందని ఈ టైప్లో మన ద న్యూ డే ఎగిరిచ్చేసినారు. అండ్ ఇప్పుడు ఓపెన్ చెప్పాలంటే, ఇప్పుడు మన క్రిస్మస్ హాలిడేస్ ఉంటాయి కదా మన సూపర్ స్టార్స్కి. సో ఇప్పుడు ఆ బ్రేక్ ఎట్లయినా ఇప్పుడు అదే బ్రేక్ అనుకోండి ఇక మన కోడీ రోడ్స్ది. అండ్ బాస్ అంతేకాదు, మన జాన్ సీనా అయితే మన సోషల్ మీడియాలో ఈ ఫోటోని షేర్ చేసినారు బాస్, వీడొచ్చు మీ స్క్రీన్ పైన. అంటే ఇది మన వింగ్డ్ ఈగల్ టైటిల్ ఫోటో అనమాట. అండ్ ఈ ఫోటోని షేర్ చేయగానే అందరు ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే, మన జాన్ సీనా ఇప్పుడు టైటిల్ గెలుస్తాడని ఈ టైప్లో టీజ్ ఇస్తుండా అని ఈ టైప్లో చాలామంది అనుకుంటున్నారు. మీరు కామెంట్ చూడొచ్చు ఆ ఫోటో కింద. సో చూడండి బాస్, మన జాన్ సీనా ఇన్స్టాగ్రామ్లో ఏదంటే ఇష్టమైనట్టు పోస్ట్ అవన్నీ చేస్తుంటారు, దానికి ఎలాంటి మీనింగ్ ఉండదు. కానీ ఒక్కొక్కసారి మీరు ఆ పోస్టులకి గమనిస్తే, మన ఇన్స్టాగ్రామ్ పోస్ట్, మన జాన్ సీనా ఇన్స్టాగ్రామ్ పోస్ట్లకి మీరు గమనిస్తే ఒక్కొక్కసారి దాంట్లో ఒక చిన్న టీజర్స్ ఉంటాయి అన్నమాట. సో నాకు తెలిసి ఇది ఏంటంటే, మాకు ఒక రూమర్ వచ్చిండే కదా, నెక్స్ట్ ఇయర్ మేబీ మన జాన్ సీనా 17 times ఆ వరల్డ్ ఛాంపియన్షిప్ గెలవచ్చని, ఇలాంటి ఒక రూమర్ వచ్చిండే కదా. సో మేబీ ఆ టీజ్ అనుకుంటా, ఇప్పుడు ఇదే టైటిల్ గెలుస్తారు అని కాదు, టైటిల్ గెలుస్తాను అని ఈ టైప్లో చిన్న టీజ్ ఇస్తున్నారు అనుకుంటా. ఎందుకంటే ఇంతకుముందు మన జాన్ సీనా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ నుంచి చాలా టీజ్ వచ్చినాయి. అండ్ ఆ టైంలో కొంచెం కరెక్ట్ అయిందన్నమాట. సో ప్రతిసారి లైట్ తీసుకోవాలంటే ఇప్పుడు ప్రతిసారి లైట్ తీసుకోలేము. సో ఇప్పుడు మొత్తం మీ పైన ఉందన్నమాట. ఇప్పుడు ఈ పోస్ట్కి మీరు ఏ టైప్లో తీసుకుంటారో తీసుకోవచ్చు. కానీ ఒక రూమర్ అయితే ఉంది, నెక్స్ట్ ఇయర్ మన జాన్ సీనా 17 times వరల్డ్ ఛాంపియన్షిప్ గెలవచ్చు. ఇప్పుడు అది మన వరల్డ్ ఛాంపియన్షిప్ గెలుస్తారా, లేదా మన అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ గెలుస్తారా, అది నెక్స్ట్ ఇయరే తెలుస్తుంది బాస్. కానీ వరల్డ్ ఛాంపియన్షిప్ అంటే గుర్తు వచ్చింది, మీకు తెలుసు కదా, ఒక రూమర్ గుర్తుండొచ్చు మీ అందరికీ. మీరు మన ఛానల్ యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే మీ అందరికీ ఒకటి తెలిసి ఉంటుంది, సీఎం పంక్ వర్సెస్ గుంథర్ మ్యాచ్ జరుగుతుంది ఫ్యూచర్లో, ఇలా ఫ్యూడ్ ఉంటుంది ఫ్యూచర్లో, ఇది జరుగుతుంది అని నేను మీ అందరికి చాలాసార్లు చెప్పినాను. సీఎం పంక్ వర్సెస్ గుంథర్ అని చెప్తూనే ఉన్నాను. కానీ ఆ మ్యాచ్ రీసెంట్లీ జరగలేదు, సర్వైవర్ సిరీస్లో అనుకున్నాం, బట్ జరగలేదు. కానీ మీకు తెలుసా, ఈ హాలిడే టూర్లో మన డబ్ల్యూడబ్ల్యూ ఏం చేసిందంటే, ఒక లైవ్ ఈవెంట్ కోసము సీఎం పంక్ వర్సెస్ మన గుంథర్ మ్యాచ్ని వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారంటే, అది ఒక స్టీల్ కేజ్ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్ ఎక్కడుంది తెలుసా, మన సీఎం పంక్ హోమ్ టౌన్లో
షికాగోలో ఒక లైవ్ ఈవెంట్లో సీఎం పంక్ వర్సెస్ గుంథర్ మ్యాచ్ జరుగుతుంది. ఒక స్టీల్ కేజ్ మ్యాచ్, అది మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ కోసం అని ఇలాంటి కొన్ని రూమర్స్ వస్తున్నాయన్నమాట. అంటే అడ్వర్టైజ్ చేస్తున్నారంట. సో ఇప్పుడు మీరేమంటారు బాస్? అంటే మన డబ్ల్యూడబ్ల్యూ కరెక్ట్ చేస్తుందా? ఒక నిజంగానే అంటే ఈ మ్యాచ్ జరిగితే కరెక్టేనా లైవ్ ఈవెంట్ ఇలా మ్యాచ్ జరగడం? ఎందుకంటే ఇప్పుడు లైవ్ ఈవెంట్స్లో అంటే మన ఛాంపియన్స్ ఓడిపోరనే మాట చాలా తక్కువ. అంటే ఒకవేళ అది మన మెడిసిన్ స్క్వేర్ గార్డెన్లో ఉంటేనే ఏమైనా జరుగుతాయన్నమాట లైవ్ ఈవెంట్లో ఏమైనా గడబడ్. బట్ నార్మల్ జాగాలో జరగదన్నమాట, టైటిల్ చేంజ్ కాదు. సో ఇప్పుడు అలాంటిది మన సీఎం పంక్ షికాగోలో ఓడిపోతే మంచిగా ఉంటుందా, లేదా మన డబ్ల్యూడబ్ల్యూ లైవ్ ఈవెంట్లో ఒక పెద్ద ట్రిగర్ అనేది పుల్ చేస్తుందా ఫ్యాన్స్కి షాక్ చేయడానికి? సో ఇప్పుడు మీరేమంటారు? మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు మన సోలో సికోవా మన ఫ్యాన్స్ అందరికీ ఒకటి గుర్తు చేపిస్తున్నారు. అంటే ఫ్యాన్స్ అందరూ కూడా మర్చిపోతున్నారు కదా. అంటే ఒకప్పుడు అంటే లాస్ట్ ఇయర్ మన రోమన్ రేన్స్ సోలో సికోవాకి చెప్పినారన్నమాట. అంటే నేను లేనప్పుడు నువ్వే ఉంటావు, అంటే నువ్వు నెక్స్ట్ ట్రైబల్ చీఫ్ అని, అంటే నెక్స్ట్ ట్రైబల్ ఎయిర్ అన్నారు, సంథింగ్ ఏదో అన్నారు కదా మన రోమన్ రేన్స్. అండ్ ఒకసారి నెక్స్ట్ ట్రైబల్ చీఫ్ అని చెప్పినట్టున్నారు ఒకసారి మన సోలో సికోవాకి రోమన్ రేన్స్. సో అదే రిమైండ్ చేస్తున్నారు. అంటే ఈ మనిషి నాకు చెప్పిండు నేనే నెక్స్ట్ ట్రైబల్ చీఫ్ అని, అండ్ ఇప్పుడు ఈ మనిషి ఏం చేస్తుంటే చూస్తున్నారా అని, ఈ టైప్లో అంటే మీరు మర్చిపోయినారా అని ఈ టైప్లో మన సోలో సికోవా ఫ్యాన్స్ అందరికీ రిమైండ్ చేపిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇలా మ్యాచ్ ఉంది కదా మన నెట్ఫ్లిక్స్ రా డెబ్యూ, అంటే మన రా నెట్ఫ్లిక్స్లో డెబ్యూ చేస్తుంది కదా. అంటే మన జనవరి 1 అంటే మన జనవరిలో ఫస్ట్ రా ఎపిసోడ్లో మనకి ఇలా మధ్యలో మ్యాచ్ చూడడానికి వస్తుంది కదా జనవరి 7th రోజు. సో ఆ మ్యాచ్ చిన్న హైప్ అనుకోండి, ట్రైబల్ చీఫ్ వర్సెస్ ట్రైబల్ చీఫ్ మ్యాచ్ ఉంటుంది. అండ్ నిజంగా ఆ మ్యాచ్ అది ఒక హులఫాలా కోసం ఉంది కాబట్టి మేబీ ఆ రోజు రోమన్ రేన్స్ ఆ హులఫాలా మరోసారి గెలవచ్చు అన్నమాట. ఎందుకంటే రోమన్ రేన్స్ క్లియర్లీ చెప్పినాడు దాన్ని తీసుకోవడం పెద్ద మాట కాదు, దాన్ని దాన్ని సంపాదించాలి. అండ్ ఒకప్పుడు నేను అది సంపాదించినాను అండ్ ఈసారి నేను ఓడిపించి తీసుకుంటానని రోమన్ రేన్స్ చెప్పినారు. అండ్ ఇప్పుడు మీరు ఒకటి ఇంటే షాక్ అయిపోతారు. అండ్ అది ఏంటంటే ఇప్పుడు రోమన్ రేన్స్ ఆ రోజు గెలిచిన ద రాక్ మేబీ ఆ రోజు వచ్చినా రావచ్చు. ఎందుకంటే ద రాక్వి మన రా నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్ కోసం అఫీషియల్గా అడ్వర్టైజ్ ఉన్నారన్నమాట. సో ద రాక్ అప్పుడు వచ్చి రాక్ అంటే ఆ మ్యాచ్ మధ్యలో ఏమైనా గడబడి చేస్తారా? అంటే ఆ హూలఫాలా మన రోమన్ రేన్స్ గెలవకుండా ఏమైనా గడబడి అయిపోతుందా? అంటే ఆ రోజు మరొకసారి మన సోలో సికోవాని గెలుస్తారా ద రాక్ వల్ల? మేబీ చెప్పలేము, కానీ ఇది కావచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మన డ్రూ మ్యాకింటర్ ఏమని వార్నింగ్ ఇస్తున్నారు. మన డ్రూ మ్యాకింటర్ ఏమంటున్నారు అంటే రీసెంట్లీ మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ అయిపోయిన తర్వాత క్లియర్లీ చెప్పినారు మన డ్రూ మ్యాకింటర్ ఒకరి పని అయిపోయింది, ఇంకా 4 ఉన్నారని చెప్పిండు. ఇప్పుడు 4 అంటే ఎవరు? ఒకటే మన జిమీ ఊసో, మన జే ఊసో అండ్ మన రోమన్ రేన్స్ అండ్ 4th మెంబర్ మేబీ ఆల్మోస్ట్ మన సోలో సికోవా కావచ్చు. ఎందుకంటే సోలో సికోవా వల్లనే మన డ్రూ మ్యాకింటర్ ఇంతకుముందు ఓడిపోయినారు. సో ఇప్పుడు ఆ 4th మెంబర్ సీఎం పంకా లేదా మన సోలో సికోవాకి టార్గెట్ చేస్తారా అదే చూడాలి. బట్ ఏదున్నా లేకపోయినా డ్రూ మ్యాకింటర్ మాత్రం రోమన్ రేన్స్ జోలికి వస్తున్నారు బాస్. ఓకే, సో డ్రూ మ్యాకింటర్ రోమన్ రేన్స్ జోలికి వస్తున్నారంటే మేబీ ఆ రోజు మన డ్రూ మ్యాకింటర్ వల్ల అంటే మన రా నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్ ఇలా మ్యాచ్ ఉంది కదా రోమన్ వర్సెస్ సోలో సికోవా మ్యాచ్. సో మేబీ డ్రూ మ్యాకింటర్ వల్ల రోమన్ రేన్స్ ఓడిపోతారా అంటే కానికి ఏమైనా కావచ్చు అనే మాట చూడండి. ఒకవేళ అంత మంచిగా ఉంటే రోమన్ ఆ హూలఫాలా మరోసారి గెలుస్తారు, దాని తర్వాత ఏమైనా అటాక్ జరగచ్చు అనమాట. లేదా రాక్ ఆ మ్యాచ్ మధ్యలో వచ్చేస్తారు, లేదా డ్రూ మ్యాకింటర్ ఆ మ్యాచ్ మధ్యలో వస్తారు. ఎందుకంటే డ్రూ మ్యాకింటర్ మాత్రం చాలా క్లియర్లీ రోమన్ రేన్స్ ఎంకలు పడ్డారు. ఇక రోమన్ రేన్స్కి వార్నింగ్ ఇస్తున్నారు అనమాట మన డ్రూ మ్యాకింటర్. అండ్ ఇంకొక షాకింగ్ ఏంటంటే మీరు ఒకసారి ఆలోచించండి, డ్రూ మ్యాకింటర్ అక్కడ సింగిల్గా ఉన్నాడు. ఓకే, మీరే ఒకసారి ఆలోచించండి. క్వశ్చన్ మీరు కంపల్సరీ ఆన్సర్ ఇవ్వాల్సిందే. మీరు ఆలోచించండి. ఇప్పుడు మన న్యూ బ్లడ్ లైన్ అయినా సరే, మన ఒరిజినల్ బ్లడ్ లైన్ అయినా సరే, అక్కడ ఎంతమంది ఉన్నారు? సరే ఇప్పుడు మన ఒరిజినల్ బ్లడ్ లైన్కి టార్గెట్ చేస్తుంది కదా మన డ్రూ మ్యాకింటర్. ఒరిజినల్ బ్లడ్ లైన్లో టోటల్ ఇప్పుడు సీఎం పంక్ పక్కన పెట్టేసిన వీళ్ళు ఎంతమంది ఉన్నారు? వీళ్ళు 4 ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు? రోమన్ రేన్స్, జే ఊసో, జిమీ ఊసో అండ్ సామీ జెన్. సో ఈ 4తో ఒక్కడే ఎట్లా ఫైట్ చేస్తాడు? డ్రూ మ్యాకింటర్ ఇష్టం ఉన్నట్టు వచ్చి ఇలా పైన అటాక్ చేసుకుంటే సరైన కూర్చుంటారే ఏంది? వీళ్ళు కంపల్సరీ ఇచ్చి పడేస్తారన్నమాట మన డ్రూ మ్యాకింటర్కి. సో అప్పుడు ఏంది మీరు ఆలోచించండి. డ్రూ మ్యాకింటర్ సింగిల్గా ఉన్నాడు కదా. సో నాకు తెలిసి ఇప్పుడు మీరే ఆన్సర్ ఇవ్వండి. డ్రూ మ్యాకింటర్ సింగిల్గా లేడన్నమాట. డ్రూ మ్యాకింటర్ ఇంకా ఎవరో ఉన్నారు, అందుకే డ్రూ మ్యాకింటర్ ఇంత చేస్తుండు. అంటే ఎవరో ఉన్నారన్నమాట. సింగిల్గా ఒక్క సూపర్ స్టార్తో ఫైట్ చేస్తాడు. బట్ ఒకటేసారి మన సామీ జెన్ జోలికి వచ్చిండు, జే ఊసో జోలికి వచ్చిండు, జిమీ ఊసో జోలికి వస్తుండు, రోమన్ రేన్స్ జోలికి వస్తుండు. అంటే ఒకటే ఫైట్ చేయలేడు కదా 4తో, ఒకటే ఫ్యూడ్ కంటిన్యూ చేయలేడు కదా. సో ఎవరో ఉన్నారు.
ఇప్పుడు ఎవరు ఉన్నారంటే డ్రూ మ్యాకింటైర్ వెనకాల మేబీ ద రాక్ బి కావచ్చు అంట. అండ్ కెవిన్ ఓవెన్స్ అండ్ ట్రిపుల్ హెచ్ మధ్యలో ఈ ప్రాబ్లం జరుగుతుంది కదా. అండ్ ట్రిపుల్ హెచ్ ఇంతకుముందే అథారిటీ టీజ్ అయ్యింది మీద గుర్తుండొచ్చు. ద రాక్ లాస్ట్ ఇయర్ అంటే ఇదే సంవత్సరం రెస్ల్మేనియా కంటే ముందు ద రాక్ కొంచెం అంటే నేను బాస్ని అన్నప్పుడు ఇక్కడ ఎవరు బాస్ ఉన్నా సరే అంటే ఇక్కడ నడిచేది నాదే అని మన గేమ్ ట్రిపుల్ హెచ్ క్లియర్లీ ఇదే సంవత్సరం మన స్మాక్ డౌన్లో కూడా వచ్చి చెప్పిన మీద గుర్తుండొచ్చు. సో ఎప్పుడో ఒక అథారిటీ ఎప్పుడో టీజ్ అయిందనమాట. సో మన ట్రిపుల్ హెచ్ ఫ్యాక్షన్ వర్సెస్ మన ద రాక్ ఫ్యాక్షన్ బి ఇన్ ఫ్యూచర్లో కావచ్చు అనమాట. బట్ ఓపెన్లీ చెప్పాలంటే అంత మంచిగా ఉంటే ద రాక్ మన డ్రూ మ్యాకింటైర్ అండ్ కెవిన్ ఓవెన్స్ సపోర్ట్ చేస్తున్నారా ఏంది? మన డ్రూ మ్యాకింటైర్ అండ్ మన కెవిన్ ఓవెన్స్ కలిసి ద రాక్తో ఒక న్యూ ఫ్యాక్షన్ రెడీ చేస్తున్నారు ఏంది? అంటే ఒక న్యూ టీమ్ ఒక న్యూ ఫ్యాక్షన్ రెడీ అవుతున్నాయి అంటే మేమేం చెప్పలేము. లేదా మీరే ఆలోచించండి. డ్రూ మ్యాకింటైర్ ఒకడే నలుగురితో ఎట్లా ఫైట్ చేస్తాడు? ఫైట్ చేయడు కదా. ఫ్యూడ్లు ఉన్నాయి, నలుగురు ఇచ్చి పడేస్తారు. సో అందుకనే మేబీ మన డ్రూ మ్యాకింటైర్తో పాటు మన సెత్ రాలిన్స్ ఉన్నారనుకుంటా. సెత్ రాలిన్స్ మన డ్రూ మ్యాకింటైర్ సైడ్ ఉన్నారనుకుంటా. ఇన్ ఫ్యూచర్లో రివీల్డ్ అవుతుంది అనుకుంటా. లేదా మన కెవిన్ ఓవెన్స్ వచ్చేస్తారు మన డ్రూ మ్యాకింటైర్ సైడ్. మేబీ ఏం చెప్పలేము. అండ్ ద రాక్ వచ్చినా రావచ్చు మన డ్రూ మ్యాకింటైర్ సైడ్ అని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. అండ్ ఇంకొకటి షాకింగ్ ఏంటంటే మన న్యూ బ్లడ్ లైన్కి అక్కడ అసలైన ట్రైబల్స్ అంటే న్యూ బ్లడ్ లైన్కి మాస్టర్ మైండ్ మన ద రాక్ అని మనకి ఇలాంటి రూమర్స్ చాలా టైం నుంచి మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. న్యూ బ్లడ్ లైన్ ఫామ్ అయినప్పటి నుంచి మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. అండ్ ఇప్పుడు ఇలాంటి రూమర్స్ ఆల్మోస్ట్ అందరికీ అంటే ఇప్పుడు అందరికి తెలిసిపోయింది. న్యూ బ్లడ్ లైన్ ఇంకా ద రాక్కి అసలైన అంటే హెడ్ ఆఫ్ ద టేబుల్ అంటే న్యూ బ్లడ్ లైన్ ఇంకా మాస్టర్ మైండ్ ద రాక్ అని అందరికీ ఒక ఐడియా వచ్చింది కదా. సో ఫ్యాన్స్కి మన కన్ఫ్యూజ్ చేయడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? లేదా నిజంగానే ఫ్యాన్స్కి రాంగ్ ప్రూవ్ చేసి ద రాక్ ఒక న్యూ ఫ్యాక్షన్ రెడీ చేస్తారా? నేను చెప్పినాక మొత్తం దిమ్మ తిరిగిపోయే అప్డేట్స్ రూమర్స్ ఉన్నాయన్నమాట. అసలు ఏం అర్థం కాదు, అంత కన్ఫ్యూజన్ ఉందన్నమాట. చాలా పిచ్చి రూమర్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు ఓపెన్లీ చెప్పాలంటే డ్రూ మ్యాకింటైర్ మాత్రం సింగిల్గా లేడు బాస్. ఇప్పుడు డ్రూ మ్యాకింటైర్ ఇంకా మన సెత్ రాలిన్స్ ఉండడం కూడా మేమేం చెప్పలేము. మన కెవిన్ ఓవెన్స్ డ్రూ మ్యాకింటైర్ సైడ్ వచ్చిన రావచ్చు, మేమేం చెప్పలేము. అండ్ ద రాక్ బి కావచ్చు మన డ్రూ మ్యాకింటైర్ ఇంకా అది చెప్పలేము అనమాట. లేదా న్యూ బ్లడ్ లైన్కి అక్కడ అసలైన మాస్టర్ మైండ్ ద రాక్ బి కావచ్చు, అది చెప్పలేము అనమాట. సో మొత్తం కన్ఫ్యూజన్ ఉంది. బట్ ఏది ఉన్నా ఏది లేకపోయినా చాలా తొందరలో తెలిసిపోతుంది బాస్. ఎందుకంటే మనకి మనకు ఓపెన్గా ఎక్కువ క్లారిటీ రావాలంటే మనము రా నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్ చూడాలి బాస్. అంటే మన రోమన్ రైన్స్ వర్సెస్ సోలో సికోవా మ్యాచ్ ఉంది కదా, ఆ ఎపిసోడ్లో అంటే ఆ రా డెబ్యూ ఎపిసోడ్లో నెట్ఫ్లిక్స్. సో ఆ రోజు మనకి ఒక నెక్స్ట్ లెవెల్లో క్లారిటీ వస్తుంది బాస్. ఎందుకంటే ఆ రోజు ద రాక్ బి ఏదో ఒక హింట్ ఇచ్చేస్తారు. సో ఆ రోజు మనకి చాలా పిచ్చి క్లారిటీ వస్తుంది అనమాట. సో ఆ రోజు కోసం మీరు కంపల్సరీ వెయిట్ చేయండి. అండ్ మీరు కొంచెం అంటే ఒకవేళ మనసులో చాలా క్వశ్చన్స్ ఉంటే మీరు ఎక్కువ ఆలోచించకుండా నేను ఉన్నా కదా, నాకు ఇంకా ఎలాంటి రూమర్ వచ్చినా ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను మీ అందరితో షేర్ చేస్తూనే ఉంటాను. అందుకని చెప్తున్నాను, మీకు మన వీడియోస్ కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ మన వీడియోస్కి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.